మోడీ మూడోసారి ఎన్నికైతే భారతదేశపు రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, అధికార వ్యవస్థను తీసుకొచ్చేస్తాడు, నియంతృత్వం పరిపాలిస్తాడు, ఇలాంటి పనికిమాలిన ఉపన్యాసాలు ఇచ్చేవాడు బోల్డ్ అంతమంది ఉంటారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం నరేంద్ర మోడీ కాదు, ఇక గాంధీ గారు మళ్ళీ పుట్టినా కూడా సాధ్యం కాదు. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. దాన్ని ఆ రాసినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి రాజ్యాంగ కమిటీలో రచనా సంఘం అధ్యక్షుడు అంబేద్కర్ గారు ఆనాడు రాయబడినటువంటి లిఖిత రాజ్యాంగంని మార్చడానికి వీల్లేదు, కేవలం సవరణలు మాత్రమే చేస్తారు. ఒక వ్యవస్థనే మార్చేసి అధ్యక్ష తరహా పాలన వైపు తీసుకెళ్లేటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి ఇవ్వబడలేదు. అక్కడ కోర్టులు కూడా ఉన్నాయి కాబట్టి అది కాదు. కానీ మార్పు చేర్పులు కొన్ని చేసుకొస్తున్నారు. ఎట్లయితే రైల్వేలలో సమూల మార్పులు చేసుకొచ్చి రైల్వే స్టేషన్ నుండి రైలు లుక్కు దాకా మార్చుకొచ్చారో అట్లాగే భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారు. అందులో పనికి మాలిన చట్టాలు, బ్రిటిష్ వాడు పెట్టినటువంటి చట్టాల్లో మార్పులు ఇప్పటికే కొన్ని తెచ్చి ఐపీసీ బదులుగా కొన్ని మార్పులు చేసుకొచ్చారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అది మారబోతుంది. 33,000కి పైగా చట్టాలు ఉండే అప్పట్లో వీటిట్లన్నిటినీ కూడా మార్చి ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి 1728 లా సిస్టమ్ను కూడా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. బ్రిటిష్ పోలీస్ యాక్ట్ తీసిపడేసి 1866 ఆర్టికల్ 370 కంటే ప్రమాదకరమైనది అది. ఇట్లాంటి వాటిలో మార్పులకు కొన్ని ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశమే కనబడుతుంది.